హలో గాయ్స్, ఇవాళ నేను మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో వాళ్ళ కూతురు నిన్న చూపించాను కదా. సో ఇక్కడికి భోజనానికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇవాళ మా మామయ్య మా మమ్మీకి పెట్టుకుంటున్నాడు అనమాట. చాలా రోజులైంది కదా, ఇవాళ దీపావళి కదా. సో కొన్ని ఇళ్ళల్లో కొంత సైడ్ కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళకి దీపావళి రోజు వాళ్ళకి ఏమేమి ఇష్టమో వాళ్ళ ఫోటో దగ్గర అన్నీ పెట్టేసి ఆ రోజు వండుకొని తింటారనమాట. సో అయిపోయాక నేను ఇంకోసేపు పెద్ద మామ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అలా తిరిగేసి సాయంకాలం మా ఇంటికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము. ఏమవుతుందో తెలియదు. సో అనుకుంటున్నాం సాయంత్రం మా ఇంటికి వెళ్ళి పూజ చేసేసుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళి ఒకసారి అలా బైక్ మీద తిరిగేసి నెక్స్ట్ బాంబులు కాలుద్దాం అనుకుంటున్నాము. కానీ మా మామ ఏమో సాయంకాలం కూడా ఇక్కడే ఉండండి, రేపు మార్నింగ్ వెళ్ళండి అనేసి అంటున్నాడు. చూడాలి ఏమవుతుందో. బట్ వీ హ్యావ్ టు గో. ఎందుకంటే లక్ష్మీ పూజ ఇయర్కి వన్స్ అట్లా ప్రత్యేకంగా అదే రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కదా. సో అలా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఇయర్ మొత్తం మనకు కలిసి వచ్చిద్ది అనేసి ఒక నమ్మకం అన్నమాట హిందూస్కి. సో చూడాలి ఏమవుతుందో. మా మామేమో ఇక్కడ ఉండమంటున్నాడు, మా హస్బెండ్ నేనేమో వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుందాము, బాంబులు కాల్చుకుందాం, దీపాలు వెలిగించుకుందాము అనేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మా అన్నయ్య వాళ్ళకి మా మామ వాళ్ళకి ఇక్కడ ఎవరికి ఫెస్టివల్ లేదు. జస్ట్ మా మమ్మీకి అలా పెట్టుకొని మా మామ పూజ చేసుకుందాం అనుకున్నాడు. అంటే పూజ కూడా దీపం కూడా వెలిగించట్లేదు, జస్ట్ ఫ్లవర్స్ అలా ఆఫర్ చేసేసి అండ్ మా మమ్మీకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఆ ఫోటో దగ్గర పెట్టేస్తున్నాం అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా దీపావళి ఫెస్టివల్. అండ్ మార్నింగ్ నుంచి వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి బిజీ అనమాట. జస్ట్ అలా రెడీ అయ్యి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యేసి ఇక్కడికి వచ్చి ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం.